హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిజిటల్ లాజిక్ డిజైన్ అనే సబ్జెక్టు ఎలా పాస్ అవ్వాలో చూద్దాం. సో JNTH R22 డిజిటల్ లాజిక్ డిజైన్, ఇది ఈసీ వాళ్ళకు ఉండే సబ్జెక్టు. సో ఇది ప్రీవియస్ రెగ్యులేషన్స్తో చూసుకుంటే డిజిటల్ సిస్టమ్ డిజైన్ లాగా ఉండేది, బట్ ఈ రెగ్యులేషన్లో డిజిటల్ లాజిక్ డిజైన్లా మారింది. సో డిజిటల్ లాజిక్ డిజైన్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారో, సో రెగ్యులర్ స్టూడెంట్స్కి కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నాలెడ్జ్ బేసిక్స్ దీంట్లో మనకు ఐడియా ఉండవు కాబట్టి, మనం ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో, సో దే కెన్ ఫీల్ సమ్ వాట్ టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో నేను చెప్పినట్టుగా మీరు చదువుకోండి, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఎవరైతే ఈ లేటరల్ ఎంట్రీస్ ఉన్నారో వాళ్ళు ప్రీవియస్గానే వాళ్ళు డిప్లొమాలో చదువుతారు కాబట్టి వాళ్ళకి ఏమంత ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఈజీగానే పాస్ అయిపోతారు. బట్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం కష్టం అవుతుంది సబ్జెక్టు. సో నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ముందుగా మీరు ఫస్ట్ యూనిట్ అనేది వదిలేద్దండి. ఫస్ట్ యూనిట్ నెంబర్ సిస్టమ్ నేను హైలైట్ చేశాను కదా, మీరు పక్కా అవి మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ యూనిట్. సో మీరు ఈ సబ్జెక్టు రావాలంటే మీకు ఈ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్, ఆ ట్రూత్ టేబుల్, ఆ డయాగ్రామ్స్, ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ సబ్జెక్ట్ని కొంచెం లాజికల్గా మీరు నేర్చేసుకోండి, ఎందుకంటే ఈ సబ్జెక్టు బోత్ థియరటికల్ కాదు, మ్యాథమెటికల్ కాదు, లాజికల్. మీరు లాజికల్ డివైజెస్ మీకు ఒక్క ఐడియా అనేది వస్తే మీరు ఈజీగా మీరు క్లియర్ చేసేసుకుంటారు. సో మీరు ఫస్ట్ యూనిట్లో చదువుకోవాల్సి నేను హైలైట్ చేశాను. సో ఇవి ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగానే అర్థమవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కే మ్యాప్ అండి. ఈ ఈ పార్ట్ మొత్తం ఇంపార్టెంటే, 99% క్వశ్చన్ వస్తుంది కే మ్యాప్ గురించి. సో మీరు దాన్ని వదలొద్దు. సో ఈ కే మ్యాప్ మనం ఊరికనే ప్రాక్టీస్ చేయొద్దు, పక్కా లెక్చర్ వీడియోస్ మనం చూసి మరి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కే మ్యాప్లో. టైప్స్ ఆఫ్ కే మ్యాప్స్కి టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఉంటుంది. సో మీరు కే మ్యాప్ ఒక్కసారి మీరు లెక్చర్ వీడియోస్ క్లాస్ చెప్పేటప్పుడే మీరు సివియర్గా వింటే మీకు అర్థమైపోతుంది. సో ఈ మిగతాది కూడా మీరు ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే ఈ పార్ట్ మీరు నెగ్లెక్ట్ చేసినా సరే పైన పార్ట్ నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఈ పార్ట్ ఎందుకు నెగ్లెక్ట్ చేసాను సరే ఎందుకు అంటే మీకు ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ కే మ్యాప్ మాత్రం మీరు సెకండ్ యూనిట్లో అస్సలు వదిలిపెట్టద్దు. సో థర్డ్ యూనిట్కి వచ్చేసి ఈ పార్ట్ చాలా ఈజీ. ఈ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అనే ఈ పార్ట్ చాలా ఈజీ, ఎందుకంటే ఇవి కొంచెం కొంచెం మనకి లాజిక్ గేట్స్ స్ట్రక్చర్ ఉంటుంది, కొంచెం పెద్దగానే స్ట్రక్చర్ ఉంటుంది. బట్ 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం లాజిక్ గేట్స్ గీసేస్తే మీకు ఈజీగా మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కన్వర్షన్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ టు అనదర్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్, 90% క్వశ్చన్. సో కన్వర్షన్ అప్పుడప్పుడు డి ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చేసి టీలో కన్వర్ట్ చేయమంటాడు, టీ ఇచ్చి డి కన్వర్ట్ చేయమంటాడు. సో మీరు ఈ కన్వర్షన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయో మీరు ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అంటే అంటే ఈ కన్వర్షన్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్, మాస్టర్ స్లిప్ ఫ్లిప్ ఫ్లాప్, డీ ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఈ హైలైట్ చేసిన టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ యూనిట్ కొంచెం టఫ్ కావచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేసి ఈ లెక్చరర్ సార్ చెప్తుంటే మీరు ఒక్కసారి కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఈజీగా మీకు అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్లో ఇవన్నీ నేను హైలైట్ చేసినవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో ఈ సబ్జెక్ట్ మీరు లాజిక్ డయాగ్రామ్స్ చేస్తారో మీకు అంత బెటర్ అన్నమాట పాస్ కావడానికి. ఎట్లా అయితే మీరు డయాగ్రామ్స్ కానీ లాజిక్ గేట్స్ కొంచెం ఈజీగా, లాజిక్ గేట్స్లో తప్పులు గీయద్దు, ఎందుకంటే మీరు తప్పులు గీసేస్తే మీకు మార్క్స్ అనేవి పడవు. మీరు కరెక్ట్గా ఉన్నట్టు ప్రాక్టీస్ చేసి గీయండి. మీరు దీనిలో కొంచెం డయాగ్రామ్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మెయిన్గా ఫిఫ్త్ యూనిట్ డయాగ్రామ్స్ అస్సలు వదలొద్దు. సో మీరు డయాగ్రామ్స్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసేసుకొని మీరు మ్యాటర్ రాయండి. మ్యాటర్ సొంతంగా రాసినా పర్లేదు, కానీ లాజిక్ డిజైన్స్ మాత్రం వదలొద్దు. మీరు గీస్తేనే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఈ సబ్జెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే ఒక్కసారి ఈ సబ్జెక్టు మనం సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వాలంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు వేరే సబ్జెక్ట్స్తో పాటు లింకప్ అయి ఉండదు, కంప్లీట్లీ ఈ సబ్జెక్టు
కొంచెం డిఫరెంట్ సబ్జెక్టు. ఎందుకంటే లాజిక్ గేట్స్ పైన నాలెడ్జ్ ఉంటేనే మనం ఈ సబ్జెక్ట్ పాస్ కాగలుగుతాం. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ముందుగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.